శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వృషభ రాశిలోనే గురుడు ఉండడం వల్ల, అలాగే గురు రవి శుక్రులు అండి, అంటే లక్ష దోషాలు పోగొట్టే గురుడే మీ రాశిలో ఉన్నాడు. అత్యంత వైభవపేతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పైగా 20వ తారీఖు 20th మే నుంచి శుక్రుడు కూడా వస్తాడు మీ రాశిలోకే. గురుడు కూడా 15 నుంచి, రవి 15 నుంచి ఉంటాడు. అంటే ఈ కాంబినేషన్ ఏంటంటే 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడం వల్ల ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి, చాలా మంచి అద్భుతమైన ఫలితాలు. అంటే ఇక ఇంత ముందుకున్న ఇప్పుడు యొక్క మీ గ్రాఫ్ చూసుకుంటే డెవలప్ అయిపోతూ ఉంటుంది, నెమ్మదిగా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావము, స్థిరమైన కోరికలు, ఇవన్నీ ఉంటాయి కదా, స్థిరమైన ఆదాయం ఉంటాయి కదా, మీరు డిస్టర్బ్ అవ్వరు. అందుకనే మీరు అనుకున్న పనులు అనుకుని సాధిస్తారు. సపోజ్ మీరు ఎగ్జామ్స్ రాయాలనుకున్నారు అనుకోండి, అవలేలుగా మీరు మంచి మార్కులతో పాస్ అయిపోతారు. ఇంటర్వ్యూస్లో కూడా అంతే, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది మీకు, అది గొప్ప అదృష్టం. స్థిరత్వం ఉంటుంది, సహనం ఉంటుంది. భూతత్వ రాశి కాబట్టి సహనం ఎక్కువ ఉంటుంది. సరే, ఫైనాన్షియల్గా చూసుకుంటారంటే మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రము ఇబ్బంది పడరు. ఎందుకంటే మీ బుధుడే లాభస్థానంలో ఉన్నాడు, 11వ తారీఖు నుంచి వ్యయస్థానంలోకి వస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక విషయం చెప్తానండి మీకు, బుధుడు వలన ముందు చెప్తాము. బుధుడు వలన ఏంటంటే బాగా డెవలప్ అవుతారు, ఫైనాన్షియల్గా కానీ కుటుంబ పరంగా కానీ బాగా డెవలప్ అవుతారు. వాక్ చాతుర్యం మీకు ఎక్కువ. అలాగే మీకు ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని పెరగడము, వాక్ శుద్ధి. ముఖ్యంగా మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు, ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారు, వాళ్ళకి బాగుంటుంది. గణిత శాస్త్రజ్ఞులకి బాగుంటుంది, శాస్త్రవేత్తలకు బాగుంటుంది, ఆడిటర్స్, బుధుడితో కలిసిన రవి బుధుడు ఆడిటింగ్కి సంబంధించింది కదండి. ఇవన్నీ కాంబినేషన్స్ మీకు 10వ తారీఖు వరకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా గాయకులకండి చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీకు బాగా పాట పాడే శక్తి ఎక్కువ ఉంటుంది, బాగా యాంకరింగ్ చేసే ఉద్దేశం ఉంటుంది, మాట్లాడుతుంటారు. పైగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ 11వ తారీఖు నుంచి కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. రెడీగా ఉండాలని మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. మీ బుధుడు వైభవంలో ఉండడం వల్ల, రవితో కలిసి ఉండడం వల్ల విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ శుక్రుడు కూడా 20వ తారీఖు వరకు అంటే 19వ తారీఖు వరకు వైభవంలో ఉంటాడు. శుక్రుడు 6వ భావాధిపతి 12వ భావంలో ఉంటాడు, మంచిదే. సో ఈ కాంబినేషన్ వల్ల మీకు విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది. అంటే 12వ భావంలో చెప్పుకుందాం ఒకసారి. మీకు ఎంత డబ్బులు వచ్చాయి అంత డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయండి, అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయడం వలన, ఈ పాటలు పాడడం కోసం విదేశాలు వెళ్ళడం వలన, అదేవిధంగా మీకు బాగా ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్తున్నారంటే పాటలు పాడేవాళ్ళు, సింగర్స్ వెళ్తే అవకాశాలు మీలో కొంతమందికి ఉన్నాయి. సరే, మీ 4th భావం చూసుకున్నా కూడా శని ప్రభావం ఉందండి. శని ప్రభావం ఏంటంటే అంత అద్భుతం కాదు. అంటే కొంతమందికి వ్యవసాయ భూములు ఉంటాయి, అంటే పాడి పంటలు అని అంటాం కదా, రైతులకి పంటలో నష్టం రావడానికి అవకాశం ఉందంటే, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, పంటలు నష్టం వస్తాయి, అది ఒక చిన్న ఇబ్బంది. బట్ అంటే 4th హౌస్ లార్డ్ బాగుండి, అంటే మీకు 4th హౌస్ లార్డ్గా మీకు మీ వృషభ రాశిలోనే లగ్నాధిపతి కలిసి ఉండడం వల్ల కంఫర్ట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. చదువులో వెనకపడతారు, కానీ రవి శుక్రుల కాంబినేషన్ వల్ల వాటి నుంచి అధిగమించి కాన్సన్ట్రేషన్గా చదవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. శని చెడగొట్టడు, లేట్ చేస్తాడు అంతే. మీ ఇంట్లో కూడా పుత్రికా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. గురుదృష్టి కేతుకు ఉండడం వలన, ఇంతకుముందు పంచమభావం అద్భుతంగా లేదనేవాళ్ళం, ఇక్కడి నుంచి మీ వృషభ రాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్లోనూ స్పెక్యులేషన్గాను పెట్టే వాళ్ళకి నిరంతరము డబ్బులు వచ్చే యోగం ఉంది, అందులో డౌటే లేదు. లాసులు తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. కానీ మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది మాత్రం మర్చిపోకూడదు మీరు. ఇది ఓవరాల్గా తెలుసుకోవడం మాత్రమే. అంతేకాదండి, గురుదృష్టి వలన సాహిత్య రంగంలో, సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భావం బాగుండాలి. ఖచ్చితంగా మీకు పంచమ భావం బాగుంది కాబట్టి మీరు సినిమా రంగంలో బాగా డెవలప్ అవుతారు. మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉందండి. మంత్రి పదవులు అంటే మీ జాతకాలు చూసుకోండి. వృషభ రాశి వాళ్ళకి ఎలక్షన్స్లో గెలవడంతో పాటు, అంటే విన్నింగ్తో పాటు మంత్రి పదవులు రావడానికి వాళ్ళ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పంచమస్థానం కూడా మంత్రసిద్ధి, మంత్రి పదవి పొందుతారనే శాస్త్రం.
సో దాంట్లో మీకు శాస్త్రం అంటే మనం యాస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం అనమాట అది. వాటిల్లో మీకు ఈ పాయింట్ కూడా ఉంటుందండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. మాట నేర్పర్తనం ఎక్కువ, ప్రజా సంబంధాలు ఎక్కువ ఉంటాయి, స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, ప్రజాదరణ ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ, ఇవన్నీ అంటాం కదా మేము అద్భుతంగా ఉందని. అలాగే మీకు రచయితలుగా బాగా డబ్బులు సంపాదించుకుంటారండి, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, అందులో డౌటే లేదు. మీకు వివాహ శుభకార్యాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ఇంతకుముందు వివాహాల దగ్గరకు వచ్చి ఆగిపోవడము, చెడిపోవడము, చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే గురు దృష్టి కూడా సప్తమ భావాన్ని పడింది. సప్తమ భావాన్ని పడడం, సప్తమాధిపతి లాభస్థానంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా వివాహ శుభకార్యాలు జరిగిపోవడం అంటే వివాహ శుభకార్యాలు సెటిల్ అయిపోవడము, త్వరగా పెళ్లి జరిగిపోవడము, భార్యాభర్తల విషయంలో అనురాగం బ్రహ్మాండంగా ఉండడము, మీరు చేస్తుండే వ్యాపార అభివృద్ధి చాలా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వ్యాపారంలో మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మీకు సహకరించేవారు కాదు. ఇప్పుడు గురుదృష్టి వలన మీ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్, మీ లైఫ్ పార్ట్నర్స్ కూడా చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. సప్తమ భావాన్ని మనం కళత్ర స్థానం అంటాం కదండి, విజయస్థానం కూడా అంటే విజయం సక్సెస్ అంటాం కదా. గురుడు ఉన్నాడు కాబట్టి మీరు ఏమి భయపడాల్సిన అవసరమే లేదు. భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూస్తున్నాడు, ఎంత బాగుందండి. భాగ్యాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి లగ్నాధిపతి అంటే 4th హౌస్ లార్డ్ అండ్ మీకు గురుడు కాంబినేషన్ బాగున్నారు. సో ఈ లగ్నాధిపతి 4th హౌస్ లార్డ్ చాలా బాగున్నారు కాబట్టి మీకు విపరీతమైన రాజయోగం ఉంది. వెహికల్స్ కొనుక్కుంటారు. ల్యాండ్స్ వలన మీకు భూముల వలన మీకు బాగా కలిసి వస్తుండడంలో సందేహం లేదు. భాగ్యస్థానం బాగుందంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. భాగ్యాధిపతి అంటే శని మీకు రాజ్యస్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది. మీరంటే ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా అంతే. అలా అది పక్కకు పెడదాం. సరే, అది మీకు విద్య రీత్యా అంటే మెడిసిన్ కానీ, లేకపోతే మీరు ఇంజనీరింగ్ ఎంఎస్ కోసం అని విదేశాలు వెళ్ళడము, ఇక్కడ స్టాంపింగ్ అయిపోవడము, H1B వీసా రావడం, ఇవన్నీ కూడా మీకు అలవోకగా జరిగిపోతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్ ఏం చెప్పాలంటే ముఖ్యంగా బిజినెస్ కంటే ఒక చిన్న పాయింట్ చెప్దామండి. గురుడు మీకు భాగ్యస్థానం చూస్తుంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే గురుడు భాగ్యస్థానం చూస్తుంటే ఇదేంటి పుత్ర సంతానం కాకుండానండి మనం ఏంటంటే పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారితో సందర్శన చేయడము, ఇవన్నీ మీకు ఉంటాయండి. గురువుగారి సందర్శనము, పీఠాధిపతులను కలుస్తారు మీరు. అలాగే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, గంగా స్నానాలు కానీ, సరయూ నది స్నానాలు కానీ, లేదా నర్మదా నది స్నానం చేయడం వల్ల యమదండన ఉండదు. యమదండ నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఆఫ్టర్ 100 years తర్వాత యమలోకానికి కాకుండా మంచి లోకానికి వెళ్తారు అని నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం అని చెప్తున్నారు. సో ఇది కరెక్ట్. సో అదొకటండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు బాగా చేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లు అంటే వస్త్ర వ్యాపారాలు కానీ, గోల్డ్ వెండి వ్యాపారాలు కానీ, ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము, ఆస్ట్రాలజర్స్గా సక్సెస్ అవ్వడము, అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగంలో కూడా బాగా డెవలప్ అవుతుంటారు, వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతుంటాయి. సిమెంట్ పరిశ్రమలు, అలాగే కొంతమందికి ఏమంటారంటే ఫార్మా రంగం ఉంటాం కదా, ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కొంతమంది పనిచేస్తుంటారు. వాళ్ళకి పనిచేయడం అంటే మీరు ఆ రంగంలో అంటే బిజినెస్లు చేయకుండా చెప్తున్నాను, డెవలప్మెంట్స్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక 9th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్నాడు. శని మంచివాడు కదా, మీ భాగ్యాధిపతి రాజ్యాధిపతి ఒకటే శని అయ్యాడండి. సో మీ లగ్న ప్రకారం చూసుకున్న అద్భుతం ఫలితాలు ఉంటాయి. శని కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా దశమంలో శనివాడు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందండి. మేబీ మీరు సింగరేణి కాలేజెస్ కానీ, కోల్ మైన్స్ అంటాం కదా, వాటిలో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, వీటిలో సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఐరన్ కోల్ అంటారు కదా, ఐరన్ స్టీల్ అంటాం సరే, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అటువంటి వాళ్ళలో కానీ, ఇట్లాగా పెట్రోలియం, ఇట్లాగా కొంచెం శని కారకత్వాలు ఉండే వాటిల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీరు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసినా కూడా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులో డౌట్ లేదు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుందండి. బహుశా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మీకు ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మంచిగా అద్భుతమైన పని చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకేనని చెప్తాను, లేడీస్కి చెప్తున్నానండి, మీకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీరు బాగా చాలా కష్టపడుతున్నారు. సో కష్టపడడం వల్ల సరే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అసలు మాకు ఉద్యోగం రావట్లేదు, దగ్గరకు వచ్చి తగ్గిపోతుంది అంటే మీరు చిన్న మంచి పని చేయాలి. గాయత్రి మంత్రం చేయండి. గాయత్రి మంత్రం ఒక రోజుకి 108 సార్లు చొప్పున 5 నిమిషాలు పడుతుందండి, 6 నిమిషాలు
40 రోజులు అదే 30 రోజులు చేసుకోండి. మీకు వాక్శుద్ధి, ముఖవర్చస్సు ఇవన్నీ మీ వాగ్ధాటి అన్నీ పెరుగుతాయండి. మీకు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా మంచిది. గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి, ఆంజనేయ స్వామిని పూజించిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేసిన వాళ్ళకి, శనీశ్వరుణ్ణి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనైశ్వరాయ నమః, ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రం జపించిన వాళ్ళకి శని వలన వచ్చే దోషాలు ఖచ్చితంగా తగ్గిపోతాయండి. అంత దశమస్థానం అంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే లాభస్థానం చూసుకుందాం, అంత బాగుందండి. బుధ కుజ రాహువులు, బుధ కుజులే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. బుధ కుజులు అంటే జనరల్గా డాక్టర్ స్థితిలో ఉండగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బుధ కుజులు కాంబినేషన్ ఏంటంటే మీకు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కుజ రాహువులు కాంబినేషన్ అంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి. ఈ బుధ రాహువులండి, బుధ రాహువులకి వార్తా సేకరణలోనూ, వార్తలు సేకరించడంలోనూ, అంటే వార్తలు సేకరించడం మీకు తెలుసు, ప్రజ్ఞావంతులుగాను, టాలెంటెడ్ పర్సన్స్ గాను, గుర్తింపు గౌరవం దక్కేవాళ్ళుగా మీరు ఉంటారు. ఎక్కడ న్యూస్ అంటే అక్కడ బ్రహ్మాండంగా గ్యాదరింగ్ చేస్తుంటారు. అదొకటి. బుధ రాహుల్ కాంబినేషన్ అంటే స్పోర్ట్స్ రంగం బాగా రాణిస్తారండి. బుధ రాహుల్ కాంబినేషన్ వల్లనే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్, హార్డ్వేర్స్ అంటారు సరే, వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహువు కూడా మీకు జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి, దుస్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు వాటర్ మీద ప్రయాణం చేయడము, ఫ్లైట్స్లో ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుజ రాహుల్ కాంబినేషన్ కాబట్టి స్పోర్ట్స్, క్రికెట్ రంగంలో బాగా ఆడతారు. క్రికెట్ అంటే ఏ విధమైన ఆటలైనా సరే మీకు బాగా రాణిస్తారు. ఇలాగ కాంబినేషన్ చెప్పుకుంటే చాలా ఎక్కువ ఉందండి. కుజ బుధుల కాంబినేషన్ డాక్టర్ చెప్పిన సరే వాళ్ళు వైద్య రంగంలో బాగా పేరు సంపాదిస్తారు, డాక్టర్స్ గాను. అలాగే ఆపరేషన్స్ చేసేట్టుగా బాగా అద్భుత ఫలితాలు ఉంటాయి. ఈ బుధ రాహుల్ కాంబినేషనే మంచి భర్తని పొందుతారండి. ఆడవాళ్ళకైతే మంచి ప్రవర్తన కలిగిన భర్తగా మీ జాతకంలో చూసుకోండి. మంచి ప్రవర్తన, మంచి క్వాలిటీస్ ఉన్న భర్త లభించడానికి అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకైతే. సో ఇవన్నీ పక్కకు పెడితే వేభావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే బుధ శుక్రులు కాంబినేషన్ వలన ల్యాండ్స్ కొనుక్కుంటారు, చిన్న చిన్న తగాదాలు వస్తాయి, కానీ భూములు మాత్రం ఖచ్చితంగా మీకు ఉంటాయండి. 12వ భావంలో బుధ శుక్రులు ఉన్నారంటే. కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసైనా సరే, ఎంతైనా సరే ఖర్చు పెట్టి కొంటాను అంటారు సరే, అలాగే మీరు ఉంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా ఆడిటర్స్ మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, మీకు బాగా ఖర్చులు ఉంటాయి. సూర్యభగవాన్ని చూడడం వల్ల, సూర్యభగవాన్ ఆరాధన వల్ల, అలాగే మీరు విష్ణుమూర్తిని ఆరాధన చేయడం వల్ల మీకు బాగా ధనం ఖర్చు అవడం అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు అమ్మవారి దర్శనం ఎక్కువ చేసుకుంటారండి. మీకు ఫారిన్ కంట్రీస్ యోగం చాలా బాగుంది. బుధుడు వేభావంలో ఉంటే ఫారిన్ యోగం ఉంటుంది. పైగా శుక్రుడు కూడా ఉన్నాడు. బుధ శుక్రుల కాంబినేషన్ అద్భుతం. మీ రాశికి పంచమ 4th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ అయ్యారు. కేంద్ర కోణాధిపతులు వ్యయభావంలో ఉన్నారు. ఇప్పుడు కేంద్రంలో 4th భావంలో అంటే 4th భావాధిపతి రవి అంటే వ్యయభావంలో ఉన్నా కూడా తప్పు లేదు, యోగిస్తాడని శాస్త్రం. కాబట్టి మీకు రవి బుధుల కాంబినేషన్ బాగా ఉందండి, అద్భుతంగా ఉంది. డాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఎక్స్పెన్సివ్గా బాగా ఖర్చులు పెట్టేస్తుంటారు డాక్టర్స్ అందరూ కూడా. డాక్టర్స్కి, ఆడిటర్స్కి, యాక్టర్స్కి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి, అన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయండి, అన్న సందేహం లేదు. మీకు మీ వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, కలిసి రావాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ముఖ్యంగా పొలిటికల్ రంగంలో కూడా మీరు విజయబాహటం ఎగరవేయాలని, మీ మనసు సంతోషంగా ఆనందంగా ఉండాలని, అందరికీ మీరు సహాయం చేస్తూ, ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా సహాయం చేస్తూ మీరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.